దాదాపు 9 నెలలన్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏంటి మార్పు ఏమైనా కనిపిస్తుందా? ఎలా ఉంది? బాగుంది గవర్నమెంట్. చాలా అంటే ఈ పక్క కొన్ని రోడ్లు లేవు అది ఇది అంటున్నారు. రోడ్లు అన్ని వేస్తున్నారుగా, గత 5 ఏళ్లలో పోయినాయి, ఇప్పుడు వేస్తున్నారు ఆల్రెడీ. పవన్ కళ్యాణ్ ఈ గొడవర్ రోడ్డు, రొయ్యూరు రోడ్డు కానీ మొత్తం అన్ని రోడ్లు వేస్తున్నారు. ప్యాచ్ వర్క్లని కానీ లేకపోతే రోడ్లు కూడా కొత్తగా వేస్తున్నారు, ప్యాచ్ వర్క్ వేస్తున్నారు, నెంబర్ 1 గా వేస్తున్నారు రోడ్లు. సార్ గత 5 ఏళ్లలో గుడివాడ వైపు రోడ్ అంటేనే విజయవాడ గుడివాడ రోడ్ అంటే బెంబేలెత్తిపోయేవాడు. ఆ రోడ్డు వెంట్రపాగడ గుడివాడ రోడ్డు చాలా మంది చచ్చిపోయారు. అసలు కార్లు వెళ్తుంటే మాది మోటార్ ఫీల్డ్ 2 వ్యాన్లు ఉన్నాయి, కింద ఛాయిస్లు తగిలేయి, ఆ కాల్లోకి వెళ్ళిపోయాయి నైట్ పూట. అసలు ఆ రోడ్లు వెళ్తే వస్తామా లేదా అన్న ఇదే ఉండేది. ఇవాళ ఆ రోడ్డు కూడా వేసేసారు. రోడ్లు కనీస సౌకర్యం అనేది రోడ్డు మనకి ప్రధానంగా పొద్దున్న లేస్తే రోడ్ల మీదకి రావాలి, పనులు చేసుకోవాలి అవన్నీ. కానీ ఈరోజు గత 5 ఏళ్లలో ఎవరో ప్రశ్నించిన వాళ్ళంతా ఈరోజు బయటకు వచ్చి మాకు అవి రాలేదు ఇవి రాలేదంటే కొంత సమయం ఇవ్వాలంటారా లేకపోతే వెంటనే? సమయం కావాలి కదండి, అన్ని ఒకసారి చేయలేం కదా. ఏదైనా ఒకసారి పుట్టంగానే పెరిగిపోరు కదా. అదే ఇంకా 5 ఏళ్ళు ఉంది, 5 ఏళ్ళలో చేస్తారు అన్ని. ఇప్పుడు ఆ తల్లికి వందనం అన్నారు, మే నెలలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తానంటున్నారు. వేయకపోతే అప్పుడు అడగాలి, వాళ్ళు చెప్పారు కదా. కేవలం పథకాలు ఇస్తేనే ప్రభుత్వం అనుకుంటే మరి రాష్ట్రంలో డెవలప్మెంట్, కరెంటు లేకపోతే ఇవన్నీ ఏంటి డెవలప్మెంట్? వైసీపీ ఉండగా మా ఊర్లో 20 లక్షలకు పడిపోయింది, ₹1 కోటి పొలం. ఇవాళ మళ్ళీ ₹1 కోటి. ఇంకా డెవలప్మెంట్ ఏంటి? ఇంకా 80. ఇంకా డెవలప్మెంట్ ఏంటి? రూపాయి పుట్టడమే కదా డెవలప్మెంట్. ₹1 కోటి ఇవాళ పొలం, అంతకుముందు కొనేవాళ్ళు లేడు. అది ఇంకా డెవలప్మెంట్ లేదంటారు. రోజున 3 రాజధానుల పేరుతో నేను 3 చోట్ల అభివృద్ధి చేస్తాను అది ఇదేనంటే జనాలు కూడా సరే ఏది చేస్తారు అనుకున్నారు. ఏం జరగల, ప్రజలు ఆలోచించారు, మళ్ళీ ఓట్లు తిప్పేశారు. అయినా కూడా ఇంకా ఆలోచించకుండా నేను వస్తాను, నేను బట్టలు ఒప్పదిస్తాను. ఒక్క విషయం చెప్తా అంటారా? ఆయన 5 ఏళ్ళు చూశారు. ఆయన చూశారు కాబట్టి వీళ్ళని చూద్దామని వీళ్ళకి అవకాశం ఇచ్చారు. జనాల్లో ఉంది కదా, మీరు జనం అనుకుంటే కాదు, వాళ్ళని నమ్మారు కాబట్టి 164 ఇచ్చారు. ఇది చేయలేదు అనుకోండి, ఈసారి ఆయనకి అవకాశం ఇస్తారు. ప్రజలు పిచ్చోళ్ళ, వాళ్ళకంటే తెలివైన వాళ్ళు ప్రజలు. ఏమండి ఇవన్నీ మామూలే, కానీ కళ్ళ ముందు జరిగే కనబడతాయి కదా సార్. ఇప్పుడు ఈ రోజున పెద్ద మనిషికి పెద్దవాళ్ళకి 3,000 నుంచి 4,000 ఇచ్చారు పెన్షన్ ఇచ్చారు కదా, 3,000 నుంచి 6,000 చేశారు. రోడ్లు వేస్తున్నారు, కొన్ని కనబడుతున్నాయి కదా. కనపడుతుంది కదండి, మంచి ప్రభుత్వం బాగుంది. ఇంకా దీనికి బాగుంది, బానే ఉందంటారు. దాదాపు 9 నెలలు అవుతుంది సార్ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. సీఎం గారే వెళ్ళి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉంది, డిప్యూటీ సీఎం వెళ్ళి రోడ్లు చూస్తున్నాడు, ఎలా ఉన్నాయి ఏంటి అని పరిశీలిస్తున్నాడు. ఏమైనా మార్పు కనిపిస్తుందంటారా పరిపాలనలో? సార్ కొద్దిగా రోడ్ల మట్టికి ఇప్పుడిప్పుడే బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు సార్. రోడ్ల మట్టికి బాగానే చేస్తున్నారు సార్. డెవలప్మెంట్ అనేది ఇంకా 2 సంవత్సరాలు వెయిటింగ్ చేస్తేనే కానీ ఏ మాట అనేది చెప్పలేము సార్. టైం ఇవ్వాలి సార్ కొద్దిగా ఎలాగైనా. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో కొద్దిగా చాలా టైట్ ఇదైపోయింది కదా సార్, పథకాలన్నీ ఇచ్చి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఏమో ఆర్థికంగా కొద్దిగా ఇదిగా ఉండి వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసింది కొద్దిగా మంచి పనులు అయినా పేద ప్రజలకి కొద్దిగా ఎంతో కొంత కొద్దిగా వచ్చేస్తారు. పెన్షన్ ఈ రోజున ఏదో పథకాలు ఇస్తే సరిపోదు సార్. రోడ్లు కానీ కనీస అవసరాలు కానీ ఇవన్నీ లేకుండా నేను పథకం ఇచ్చాను డబ్బులు వేసి అంటే ఎవరు డబ్బులు ఇచ్చినట్టు? ప్రజల సొమ్మేనండి అదంతా, ప్రజాధనమేనండి అదంతా. అవునండి. ఇప్పుడు అందుకని నేను ఇప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వం 2 సంవత్సరాలు గ్యాప్ ఇవ్వమంటున్నానండి. అందుకని ఈ పథకం టైం అయితే ఇవ్వాలండి. పేరు నాని గారు కానీ లేదా అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళు పదే అంటే కేవలం దొంగ హామీలు ఇచ్చి వీళ్ళు వచ్చారు, వీళ్ళు ప్రజలను మోసం చేశారని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు సార్. అది వాళ్ళు పెన్షన్లు ఇచ్చేసారు, ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఇచ్చేయాలంటే ఎమ్మంటే మరి గవర్నమెంట్ డెవలప్మెంట్ చూడాలి కదా సార్. ముందు రోడ్లు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి కూడా అసలు రోడ్ల జోలికి రాలేదండి వాళ్ళు. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారండి వాళ్ళు. రోడ్లు లేదు రాలేదు సార్. వాళ్ళ ప్రభుత్వంలో అయితే రాలేదు సార్ అవి. అయితే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం మట్టికి ముందు ఇంకా రావాలని కోరుకుంటున్నాం సార్. హైదరాబాద్ని ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేశారో ఆ విధంగానే ఈయన ఇప్పుడు చేస్తారని ఆశిస్తున్నాం. ఆయన అనుభవం చూస్తున్నాం. ఈరోజు సైబరాబాద్ కానీ లేకపోతే హైటెక్ సిటీ ఇవన్నీ వీటి ప్రకారమే మళ్ళీ ఆయన నమ్మి ఇక్కడ కూడా పెట్టుబడులు పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్నాయి సార్. 100% ఉన్నాయండి. ఆయన్ని చూసి ఆయన డెవలప్మెంట్, ఆయన అనుభవం గురించి చెప్పాలంటే చాలా ఉంది సార్. ఆయన మహా ఎడ్యుకేషన్ కాబట్టి ఆయన అన్ని విధాలుగా రాబోయే తరాలు కూడా ముందు ఆలోచనలతో చేస్తారని. జగన్ గారేమో ఇంకా 1 సంవత్సరం కళ్ళు మూసుకున్నాం కదా, ఇంకో 4 ఏళ్ళు కూడా కళ్ళు మూసుకోండి, మళ్ళీ నేను వస్తాను, బట్టలు ఉప్పదీసి నిలబెడతాను అని చెప్పి మాట్లాడుతున్నారు. అవన్నీ శుద్ధ వేస్ట్ సార్. అవి జనాలకు ఉపయోగపడే ఇవి కాదు కదండి. ఇవి ఇప్పుడు చేసేది అభివృద్ధి చూసుకోవాలి కానీ ఇప్పుడు ఏదో నేను చేస్తాను వచ్చిన తర్వాత అంటే అది జరిగే పని కాదు సార్. అది ఆలోచిస్తున్నారండి. అవునండి, అవును. అమాయకులు ఏం కాదండి వాళ్ళు. అమాయకులు అయితే కాదు. కాకపోతే ఏంటంటే జగన్ గారు ఆయన ప్రభుత్వంలో చేసినవన్నీ ఇప్పుడు ఈయన పూడ్చుకుంటూ రావాల్సి వస్తుందండి. అది
కొంత టైం అయితే కావాలి సార్, 2 సంవత్సరాలైనా సరే పడుతుంది సార్ డెవలప్మెంట్. సార్ దాదాపు 9 నెలలు సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాడు, డిప్యూటీ సీఎం రోడ్లు పరిశీలిస్తున్నాడు. సో వ్యవస్థ అనేది కొద్దిగా గాడిలో పడింది అనుకోవచ్చు అంటారా? ఎలా ఉంది పరిపాలన? పర్లేదండి, బాగానే ఉంది. ఎందుకు ఎందుకని అంటే పెన్షన్లు కానీ అవి కానీ తర్వాత రోడ్లు కూడా మరమ్మతు కానీ ఈ 3 కరెక్ట్గా చేసేసాలండి. హాస్పిటల్ తోటి పెన్షన్ ఒకటి, పిల్లలకి ఫీజులు ఒకటి, ఈ 3 చేస్తే గవర్నమెంట్ ఏం చేయకపోయినా బాధలేదు. కానీ సార్ అంటే గత 9 నెలల్లో మీరు అన్నట్టుగా పెన్షన్లు ఇస్తున్నారు, టైంకి రోడ్లు వేస్తున్నారు, కళ్ళ ముందు కొంత కనపడుతుంది ఏదైనా కానీ పేర్ని నాని గారు లేకపోతే రాంబాబు గారు అసలు ఏమీ లేదు, దొంగ హామీలు ఇచ్చి వచ్చారు, ప్రజల్ని మోసం చేశారని మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు ఎప్పుడు అట్టాగా మాట్లాడతారు, వాళ్ళకి కొత్త ఏముంది అంటే జనాలు ఇంకా నమ్ముతారు మా మాటలు అనే ఇదిలోనే ఉన్నారంటారులేండి. వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది, ఇక అవన్నీ మామూలే. ఇప్పుడు మనం వాళ్ళని కాదని అన్నాం అనుకోండి, వాళ్ళు ఎవరో చెబితే వాళ్ళు పిచ్చోళ్ళు అంటారు. కనపడటానికి వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు, ఇంకా పోలాలిగా భ్రమ. ఆ భ్రమ పోయిన రోజున ఆయనకి వాళ్ళు శాంతం చెడిపోయిందండి, కాయ చెడిపోయిందని. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే తెలుసు. అక్కడ ఉన్న 2 ఆడవాళ్ళు అయితే ఎస్పీడీ హెచ్పీ వాళ్ళది వాళ్ళ మాట అనొచ్చా? తప్పది, దానికి మేము కూడా తప్పది. పోలీస్ వ్యవస్థ అనేది వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ అక్కడ ఉన్న మనుషులు ఎవరనేది గమనించుకోవాలి. మాట్లాడడం తప్పులేండి, ఆ మాట ఇప్పుడున్న ప్రభుత్వం అయితే పర్వాలేదండి, బాగానే ఉంది, కొంత మార్పు అయితే ఉందంటారు. మార్పు అయితే